హే గైస్, వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్స్ చేసి చాలా డేస్ అయిపోతుంది కదా. సో ఈరోజు ఏంటంటే చాలా సింపుల్ వ్లాగే అనమాట. అంటే లోక్షితకి నేను పూల జడ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే కొన్ని డేస్లో తనకి నేను గుండు చేయించేసి చెవులు కుట్టించేస్తున్నాను అనమాట. ఇంకా తనకి హెయిర్ ఉంది కదా, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా పూల జడ వేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. బట్ తను వేయించుకుంటుందో లేదో అయితే అస్సలు తెలీదు. మార్నింగ్ నేను ట్రై చేశాను అనమాట వేద్దామని చెప్పేసి. అప్పుడు నేను వ్లాగ్ కూడా షూట్ చేశాను. బట్ ఏంటంటే తను వేయించుకోలేదు, ఏడ్చేసింది. సో తనకి నిద్ర వచ్చేసి ఏడ్చిందేమో అని చెప్పేసి పడుకోబెట్టాను. ఇప్పుడే ఫ్రెష్గా లేచిందనమాట. ఇంకా చూద్దాము వేసుకుంటుందో లేదో అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను. వేయించుకుంటే వేస్తాను, లేదంటే ఇంకా తనని ఇబ్బంది పెట్టి మనం ఎందుకులే తనని బాధ పెట్టడం అని చెప్పేసి అయితే అనుకొని ఇంకా నేను నార్మల్గానే వేసేస్తాను. సో తన కోసం నేను పట్లంగా కూడా కుట్టించాను అనమాట రీసెంట్గానే. సో అది వేసి ఇంకా పూల జడ వేసి ఫొటోస్ తీద్దామని చెప్పి అనుకుంటున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ఓకే, మన ప్రయత్నం మనం చేద్దాము. ఇంకా లోక్షిత వేయించుకుంటే ఓకే, లేదంటే ఇంకా తనని ఇబ్బంది పెట్టి మన ఆనందం కోసం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అదైతే వదిలేస్తాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. చూడండి నేను ఎలా తనని రెడీ చేస్తాను అనేది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను జడలు వేస్తున్నాను అనమాట. మార్నింగ్ నేను ఆల్రెడీ రెడీ చేశానని చెప్పాను కదా, అప్పుడు నేను తన హెయిర్తోనే సవర్మాలు వేసాను అనమాట. అప్పుడు తను బాగానే ఉంచుకుంది, బాగానే చేసింది. బట్ ఏంటంటే తనకి నిద్ర వచ్చేసేపాటికి పడుకుండిపోయింది అనమాట. ఇంకా బరువుగా ఉంటుందేమో అని చెప్పేసి అది మొత్తం నేను తీసేసి పడుకోబెట్టేశాను. ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను ఫస్ట్ జడను రెడీ చేసి దాన్ని తన హెయిర్కి అటాచ్ చేద్దాము అన్న ఆలోచనతో నేను ఫస్ట్ జడలు వేసాను అనమాట. జడలు వేసి నేను మొన్న ఈవినింగ్ ఇవి తీసుకొచ్చేసాను, ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదా. సో అవి తీసుకొచ్చి ఫస్ట్ జడని నేనైతే రెడీ చేస్తున్నాను. ఇది మొత్తం రెడీ అయిపోతే నేను లోక్షితాని ఇంకా డ్రెస్ వేసేసి తనని ఫస్ట్ రెడీ చేసి ఇంకా అటాచ్ చేయడమే కదా అని చెప్పి నేను ఇవన్నీ రెడీ చేసి ఫస్టే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు తనకి హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను. ముందు ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా, అంటే 2 సైడ్స్ తీసి సైడ్ నుంచి నేను ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా అల్లేసి వెనక రబ్బర్ బ్యాండ్తో నేను కొప్పులాగా పెట్టేస్తాను అనమాట. పెట్టేసి దానికి నేను జడ అల్లింది ఉంది కదా, అది పెట్టి వేణి అవంతా నేను పెట్టేద్దాము అని నా ప్లానింగ్ అనమాట. సో అదేమవుతుందో మీరు చూస్తూ ఉండండి. మార్నింగ్ తనని నేను కొద్దిగా రెడీ చేస్తానని చెప్పాను కదా, ఆ క్లిప్స్ నేను కొంచెం ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, మార్నింగ్ బాగానే రెడీ అయింది. బట్ ఏంటంటే తనకి తలస్నానం చేయించాం కదా, తలస్నానం చేయించడం వల్ల ఏంటంటే నిద్ర వచ్చేసిందేమో తెలియదు, కానీ తను పడుకుని పోయిందనమాట. సరే ఈవినింగ్ మనం రెడీ చేద్దాంలే అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇలా నేను రెడీ చేస్తున్నాను. రెడీ అవ్వడానికి తను ఎప్పుడు బాగా రెడీ అవుతుంది. తనకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆడపిల్ల కాబట్టి డెఫినెట్లీగా రెడీ అవ్వాలని ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఈ లంగా జాకెట్ అయితే కుట్టించాను అనమాట. ఇది ధర్మవరం నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. దాన్ని నేను పింట్రెస్ట్లో చూసి తనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అంతా నేను ప్రాపర్గా రెడీ చేశాను. స్టిచ్చింగ్ అంతా నేను ఎలా చెప్తే అలాగే చేశారనమాట. సో కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగా వచ్చింది. సో కింద నేను డ్రెస్కి ఏంటంటే లంగాకి క్యాన్ వేయించాను, అంటే వేసుకుంటే బుట్టలాగా ఉంటుంది కదా అని చెప్పి నేను క్యాన్ అయితే వేయించాను అనమాట. సో వేయంగానే చూసారా ఎలా ఏడుస్తుందో, ఇది స్టార్టింగ్ అనమాట. సో బ్లౌజ్ వేసిన తర్వాత తన రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. సో ఇప్పటికే కొద్దిగా స్టార్ట్ చేసింది, చిన్నగా తీసేసే వద్దు అని చెప్పి, కానీ నేను వినలేదు, వేసాను అనమాట. ఉంచుకుంటుందిలే, మహా అయితే ఎంతసేపు ఏడుస్తుంది, ఒక 5 minutes ఏడుస్తుంది, ఉంచుకుంటుందిలే అని చెప్పి వేసాను. సో బ్లౌజ్ చూడంగానే చూసారా తన రియాక్షన్, అస్సలు వద్దంటే వద్దు, తీసేసే అని చెప్పి గోలగోల చేస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి నేను కొద్దిగా రాగా వదిలేస్తాను, చూడండి. వీడియో చూడు, సూపర్ అంటున్నారు. అసలు
సూపర్ రా, సూపర్. సో చూసారు కదా, వీడియోలో కనిపించేది కొద్దిగా అనమాట, రియల్గా చాలా ఎక్కువగా చేసింది. తీసేదాకా అస్సలు ఊరుకోలేదు. అవి చూస్తేనే వద్దు, తీసేసే వద్దు, నో అంటుంది. చూసారా మీరు, వద్దు అని చెప్పి చెయ్యి ఊపుతా ఉంది. ఆ వేణీలన్నీ నేను కష్టపడి నైట్ అన్ని షాప్స్ తిరిగి కనుక్కొని మరి నేను వేణీలు ఏదో చేయించాను. అది మొత్తం అటర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, ఇంకా తనని ఇబ్బంది పెట్టి మనము ఇంకా పూల జడలు అవన్నీ ఏం వేస్తాంలే అని చెప్పైతే నేను ఇంకా అక్కడితో క్లోజ్ చేసేసాను. ఇంకెప్పుడైనా చూద్దాం అని చెప్పైతే అనుకున్నాను. సో ఇదనమాట మా సంగతి. మేము డ్రెస్ వేసుకోము, మేము పూలు పెట్టుకోము, మనం జడలో వేయించుకోము. సో అదనమాట మాది ఈరోజు వీడియో. సో నేను ఎంత కష్టపడ్డానో, నిన్నంతా నేను షాపింగ్లకు తిరిగాను. ఈవిడికి ఎలాగో మనం రెడీ చేసి ఫోటోలు తీద్దాంలే అని చెప్పి. నో యూజ్ అనమాట. చూడు, డ్రెస్ వేసుకోదంట, జడేసుకోదంట, పూలు పెట్టుకోదంట. ఇంకేం చేస్తాను చెప్పండి, నేను తెచ్చినవన్నీ వేస్ట్ అయిపోయినట్టే. ఇంకా సరేలే, తనని బాధ పెట్టి మన ఆనందం కోసం ఎందుకు అని చెప్పేసి తనని బాధ పెట్టకుండా ఇంక తెచ్చినవన్నీ అలా మూలం సదిరి పెట్టేశాను అనమాట. సో ఇది నా ఈరోజు వ్లాగ్. ఇది ఎలాగో అవుతుందని నేను స్టార్ట్ చేశాను, బట్ అది ఎలాగో అయింది. ఏం చేస్తాను చెప్పండి, కొన్నిసార్లు అంతే మరి. ఓకే మరి, బాయ్. ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.